నమస్తే అండి. మీ పేరండి? నా పేరు పేరుచెర్ల విజయ నరసింహరాజు అండి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు? గంధి శ్రీనివాస్ గారితో మీ ప్రయాణం? అంటే సుమారుగా మా ఫాదర్ కాడి నుంచి లెక్కేసుకుంటే 89లో మా ఫాదర్ 10 సంవత్సరాలు సర్పంచ్ చేయడం జరిగింది. తర్వాత మా చిన్నాన్నగారు కూడా పొలిటికల్గా ఎంపీటీసీ చేయడం జరిగింది. అలా మా ఫ్యామిలీ అంతా కూడా ఫస్ట్ నుంచి రాజకీయాల్లో ఉండటం, అలాగే 2009 నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే స్థాపించారో అప్పటి నుంచి కూడా ఈ పార్టీలో కొనసాగుతూ, అలాగే భీమవరం గంధి శ్రీనివాస్ గారితో సాన్నిహిత్యంగా ఉండి ఆయన వెనకాల మేము అందరం కూడా పనిచేయడం జరుగుతుంది. గంధి శ్రీనివాస్ గారికి ఉన్న అనుబంధం గురించి మాతో పంచుకుంటారా? అంటే గంధి శ్రీనివాస్ గారు అన్న ప్రతి మనిషిని కూడా చిన్నవాడ పెద్దవాడ కులమా మతం అని కాకుండా అందరినీ కూడా ప్రేమించే వ్యక్తి. నిజంగా ఆయన దగ్గర మేము 10 నిమిషాలు కూర్చుంటే కనుక మాలో ఉన్న బాధలన్నీ కూడా పోతాయి. ఎందుకంటే సరదాగా కవ్యంత నీకు ఏదైనా సమస్య ఉందని చెప్పి అడిగి తెలుసుకుని నిజంగా మొహంలోనే ఆయన కనిపెట్టే వ్యక్తి గంధి శ్రీనివాస్ గారు. నిజంగా అటువంటి స్నేహం ఆయనకి మాకు మధ్య ఉండడం నిజంగా పూర్వజన్మ సుకృతంగా మేము అందరం కూడా భావిస్తాం. 5 ఏళ్లుగా మీ భీమవరం రూరల్ మండలంలో మీరు మండల ప్రెసిడెంట్ గా కూడా ఉన్నట్టున్నారు. 5 సంవత్సరాలుగా మీ మండలంలో జరిగిన ల్యాండ్ మార్క్ అభివృద్ధి, మీకు మీ నాయకులు గంధి శ్రీనివాస్ గారు చేసిన అభివృద్ధి ఏంటో మాకు వివరిస్తారా? గంధి శ్రీనివాస్ గారు ఆయన 2004 నుంచి 2009 వరకు, అలాగే 2019 నుంచి ఈ రోజు వరకు కూడా ఒక విజన్ ఉన్న నాయకుడు. అంటే భవిష్యత్ తరాలకి భీమవరం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే విధంగా ఆయన గేమ్ ప్లాన్ అన్నది ఉంటుంది. ఎందుకంటే గతంలో మనం చూసాం, చాలా మంది శాసనసభ్యులు పదవులు 2 సార్లు 3 సార్లు చేసినా కానీ నియోజకవర్గ అభివృద్ధికి కుంటిపడే విధంగా చేయడం జరిగింది. కానీ గంధి శ్రీనివాస్ గారు ఉన్నారు. నిజంగా 2004 నుంచి 2009 అలాగే ఇప్పుడు కూడా ల్యాండ్ మార్క్ అన్న పనులు నిజంగా భీమవరం నియోజకవర్గంలో కింద ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా అనుసంధానం లేక వెంప నుంచి నిజంగా దిర్స్మర్ వెళ్ళాలన్నా, దిర్స్మర్ నుంచి నిజంగా గొలవం తిప్పి వెళ్ళాలన్నా ఎటు కూడా రోడ్ కనెక్టింగ్ ఉండేది కాదు. నిజంగా ఆ రోజున రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి డెల్టా మోడరైజేషన్ లో నిజంగా బ్రిడ్జిలు శాంక్షన్ చేయించి ఆ రోజున ఆయన ఉన్న టైంలో బ్రిడ్జిలు నిర్మించడం జరిగింది. తర్వాత 2 సార్లు పులపర్తి రామాంజనేయులు గారు శాసనసభ్యులుగా పనిచేయడం జరిగింది. అవన్నీ కూడా వదిలేసి గాలికి నిజంగా గంధి శ్రీనివాస్ గారు ఒక ల్యాండ్ మార్క్ ఉన్న పనిచేశారు. నిజంగా ఈ రోజున తీర్చిదిద్దితే గంధి శ్రీనివాస్ గారికి పేరు వస్తుందని చెప్పి 10 సంవత్సరాలు కూడా ఆయన పట్టించుకోలేని విధంగా ఆయన చేయడం జరిగింది. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం జరిగింది. అలాగే గంధి శ్రీనివాస్ గారు శాసనసభ్యులు అయిన తర్వాత 36 కోట్ల రూపాయలు నిజంగా ఈ రోజున అప్రోచ్ రోడ్లకి సుమారుగా శాంక్షన్ చేయించి టెండర్లు కూడా పెరగడం జరుగుతుంది. అలా ప్రతిదీ కూడా భీమవరం నియోజకవర్గంలో మాకు తాడేరొంతున ఉంది. శిథిలావస్థకు చేరిపోతుంటే ఒక రోజున మా గ్రామానికి వెళ్తా ఉంటే నిజంగా ఎంతో ఇబ్బందిగా ఉంది. ఈ బ్రిడ్జ్ ఎట్టుకొస్తూనే కూడా స్కూల్ బస్సులు అవి వెళ్తున్నాయి. భవిష్యత్తులో ఏదన్నా జరగకూడదు జరిగితే కనుక ఇబ్బంది వస్తుందని చెప్పి వెంటనే ఆ బ్రిడ్జిని కూడా శాంక్షన్ చేయించి ఈ రోజున తాడేరు బ్రిడ్జిని అంత సౌకర్యంగా చేసినటువంటి వ్యక్తి గంధి శ్రీనివాస్ గారు. పులపర్తి రామాంజనేయులు గారు ఈ పార్టీలు మారి ప్రతిసారి ఎలక్షన్ వచ్చే టైంకి ఏదో ఒక పార్టీలో జాయిన్ అవ్వటం, మీ నాయకులైన గంధి శ్రీనివాస్ గారికి పోటీగా రావటం, దీని మీద మీ అభిప్రాయం? ఏమీ లేదండి. ఆయన ఏం చేస్తాడంటే 5 సంవత్సరాలు కూడా ఇంట్లో కూర్చుంటాం, వ్యాపారాలు చేసుకుంటాం, వ్యాపారాలు చేసుకుని డబ్బు సంపాదించడం. అదే డబ్బు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఖర్చు పెట్టి ఏదోలో నెగ్గేయచ్చు అనే దూరంతో ఆయన వ్యవహారం ఉంటుంది. కానీ గంధి శ్రీనివాస్ గారు ఉన్నారు. 2014లో ఓటమి చెందినా కానీ ఎక్కడా కూడా ఒక కార్యకర్తకు కానీ ఒక నాయుడికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి కూడా మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అవ్వలేదన్న ఫీలింగ్ అయితే కనుక ఏ కార్యకర్తకి లేదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా నిత్యం కూడా ప్రతిపక్షంలో ఉన్నోడు వచ్చినా లేదా మన పార్టీలో ఉన్నోడు వచ్చినా సరే వారికి ఏ ఇబ్బంది ఉందో స్వయంగా తెలుసుకుని నిజంగా ఆయన ఎటువంటి పని అయినా కానీ చేసి పెట్టే వ్యక్తి గంధి శ్రీనివాస్ గారు. నిజంగా మా గ్రామాల్లో కానీ కింద గ్రామాల నుంచి ఎవరైనా గంధి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం, ఇలా గుడి కట్టుకుంటున్నాం లేదా హాస్పిటల్ కట్టుకుంటున్నాం, ఏదైనా కానీ వాళ్ళకి కావాలితే కనుక నిజంగా మేము తీసుకెళ్తే ఇటువంటి నాయకుడి వెనకాల మేము పనిచేస్తున్నాం చాలా గౌరవంగా మేము ఫీల్ అవుతాం. ఎందుకంటే ఎవరైనా సరే వస్తే ఏదైనా సాయం చేసే వ్యక్తి గంధి శ్రీనివాస్ గారు. నిజంగా పులపర్తి రామాంజనేయులు గారు ఉన్నారు. 5 సంవత్సరాలు కూడా ఆయన భీమవరం నియోజకవర్గంలో ఉన్నారా లేదా అన్నది ఇక్కడ భీమవరం ప్రజలందరూ కూడా గమనిస్తారు. అలాగే దానికి నిదర్శనంగానే 2019లో ఎన్నికల్లో మీరు చూశారు, 3వ స్థానంలో ఆయన పరిమితం కావడం జరిగింది. అలాగే రేపు భవిష్యత్తులో ఇప్పుడు జరిగి ఎన్నికల్లో కూడా ఆయనే అభ్యర్థి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ ఎన్నికల్లో కూడా భీమవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా నిత్యం ప్రజల్లో ఉన్నటువంటి గంధి శ్రీనివాస్ గారికి పట్టం కడతానికి అందరూ కూడా రెడీగా ఉన్నారు. నిజంగా ఈసారి జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో పులపర్తి రామాంజనేయులు గారి మీద గంధి శ్రీనివాస్ గారు నెగ్గించుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. గతంలో మంచినీటి కోసం మీ కింద గ్రామాల వాళ్ళు ఇబ్బంది పడుతుంటే
అంజుబాబు గారు ఏదో ల్యాండ్ అక్విజిషన్ చేశారు అని అంటున్నారు. అది ఏంటనేది మాకు పూర్తిగా తెలియలేదు. దాని గురించి కొంచెం వివరిస్తారా? అంటే భీమవరం మండలం పూర్తిగా తీర ప్రాంతం, నిజంగా సముద్రానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం. కింద నుంచి నిజంగా గనక పంట కాలాలు కట్టేస్తే గనక 2 రోజులకో 3 రోజులకో సముద్ర నీరు పైకి వచ్చే విధంగా మా తీర ప్రాంతం అంతా కూడా ఉండడం జరిగింది. దానికి నిజంగా ప్రభుత్వం గుర్తించి భీమవరం మండలంలో ఒక మంచి చెరువు తవ్వితే ఈ తీర ప్రాంతం అంత ప్రజలందరూ కూడా మంచినీరు తాగుతారని చెప్పి నిజంగా అప్పుడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో నిజంగా 50 ఎకరాలు ఎక్వైర్ చేయమని చెప్పడం జరిగింది. దానికి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ రోజున పులపతి రామాంజనేయులు గారు నిజంగా చినమిరం గ్రామంలో 50 ఎకరాన్ని ఎక్వైర్ చేయటం జరిగింది. మేమందరం కూడా కింద ఉన్నటువంటి వెంప కానీ, తోకతిప్పు కానీ, కొత్తపూసల మార్కెట్, ఈ ప్రజలందరూ కూడా నిజంగా మేము ఆ పార్టీ కాకపోయినా సరే మేమందరం కూడా చాలా సంతోషించడం జరిగింది. చాలా మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చారు, నిజంగా భవిష్యత్తులో అందరికీ కూడా మంచి నీరు వస్తాయి. కానీ మా అందరి నోట్లో కూడా మట్టి కొట్టే విధంగా ఆ స్కీమ్ని పక్కదోవ పట్టించి నిజంగా అక్కడ ఉన్నటువంటి భూములు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోని కూడా మేము భూములు అమ్మం అని చెప్తే నిజంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పార్ట్నర్స్ చేత ఆ భూములు కొనిపించి నిజంగా ఈ రోజున సొంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని కోట్లు సంపాదించుకున్నటువంటి వ్యక్తులు మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి మోసాలు చేసినటువంటి వ్యక్తుల్ని ఎప్పుడు కూడా ప్రజలు నమ్మరు. నిజంగా నిజాయితీగా ఈ రోజున భీమవరం నియోజకవర్గంలో 100 పడకల హాస్పిటల్ వచ్చింది. ఇక్కడ ప్రభుత్వ స్థలం లేకపోతే సుమారుగా 15 కోట్ల రూపాయల స్థలాన్ని వారి కుటుంబంతో అయినా ఆ స్థలాన్ని డొనేట్ చేసి ఈ రోజున హాస్పిటల్ నిర్మించడం జరుగుతుంది. అంటే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ఎటువంటి మంచి వ్యక్తికి మనం ఓటేయాలని చెప్పి గమనిస్తున్నారు. భవిష్యత్తు రోజుల్లో కూడా ఇందాక మీకు చెప్పడం జరిగింది, గంధి శ్రీనివాస్ గారికి భీమవరం నియోజక ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మెజార్టీ ఇస్తారని చెప్పి మేము అందరం కూడా ఆశిస్తాం. ఈ గంధి శ్రీనివాస్ గారు చేసిన అభివృద్ధి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం మిమ్మల్ని ఎంత మెజార్టీతో ఎలా గెలిపిస్తుందని మీరు నమ్ముతున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలందరూ కూడా నిజంగా సిద్ధం సభలు చూస్తున్నాం మనం. లక్షలాది మంది నిజంగా పిఎం గారు వచ్చి నిన్న మోడీ గారు సభ పెడితే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభ చెప్తున్న నిదర్శనం అక్కడే కనిపిస్తుంది. అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని నెగ్గించుకోవాలి, ఆయన వల్ల మనం లబ్ధి పొందుతున్నాం. భీమవరం నియోజకవర్గమే కాకుండా రాష్ట్రం గురించి కూడా మనం ఆలోచించుకుంటే కనుక రాష్ట్ర ప్రజలందరూ కూడా 152 సీట్లతో మనం నెగ్గడం జరిగింది. ఎంత మెజార్టీతో గెలుస్తారని నేను అనుకుంటున్నాను. భీమవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆల్రెడీ రెడీ అయి ఉన్నారు. ఎందుకంటే ప్రతిపక్షాల్లో ఉన్న పార్టీలన్నీ కూడా జనసేన కానీ, తెలుగుదేశంలో కానీ, లేదా బీజేపీ కానీ వాళ్ళకు ఉన్నట్టు ఊహాగానాలు ఏంటంటే మన ఓట్ బ్యాంక్ అంతా కలిపితే ఎట్టి పరిస్థితులను కూడా వైఎస్ఆర్సీపీ మీద మనం గెలిపొందొచ్చు అనే ఒక అపోహలాలు ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే కనుక అవన్నీ పక్కన పెట్టి సంక్షేమం, అలాగే ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి గంధి శ్రీనివాస్ గారిని చేసే మనం ఓటు వేయాలి అనే ఒక డిసైడ్గా భీమవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉన్నారు. భవిష్యత్తులో మీరు చూస్తారో భీమవరం నియోజకవర్గంలో నిజంగా 30,000 పై మెజార్టీతో గంధి శ్రీనివాస్ గారు గెలుపొందడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఈ పార్టీలో భీమవరం నియోజకవర్గంలో మీ మండలంలో కానీ, టౌన్లో కానీ, వీరవసరం మండలం వాటెవర్ నాయకులకి మధ్యలో ఉన్న మనస్పర్ధల వల్ల ఏదన్నా మీ గంధి శ్రీనివాస్ గారు, మీ ఎమ్మెల్యే గారికి రేపు 24 ఎలక్షన్లో ఏదన్నా దానివల్ల ఏమైనా మెజార్టీ తగ్గే అవకాశం ఉందా? అసలు ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే ఉన్న ఎమ్మెల్యేలు మనం గతంలో చూసాం. వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే గారిని కలవాలంటే 1/2 అవర్ 1 అవర్ కూర్చుని అక్కడ ఉన్నటువంటి లోకల్గా నాయకుడు ఎవడైతే ఉన్నాడో వారి ద్వారా వెళ్ళి ఎమ్మెల్యే గారికి ఏదైనా సమస్య చెప్పుకోవాలి. ఆయన కూడా ఏమనేవారంటే పలానా వాడు తీసుకొచ్చాడు కదా, నువ్వు అతని నోట ఆలోచన చెప్పి పరిస్థితి. కానీ గంధి శ్రీనివాస్ గారి దగ్గర అటువంటిది లేదు. ఎటువంటి చిన్న వ్యక్తి వెళ్ళినా సరే స్వయంగా ఆయన కూర్చోబెట్టుకుని నీ సమస్య ఏంటని చెప్పి పరిష్కారం చేసే వ్యక్తి గంధి శ్రీనివాస్ గారు. అటువంటిప్పుడు ఒక 2 నాయకుల వల్ల వచ్చే లాస్ ఏం కాదు. ఎందుకంటే డైరెక్ట్గా కార్యకర్త కాడి నుంచి ప్రతి చిన్న ముసల తల్లి వరకు కూడా అందరూ కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి పని చేసుకునే విధంగా ఆయన అందుబాటులో ఉన్నప్పుడు ఒక నాయకుడు నేను అవ్వచ్చు, లేదా ఇంకొకటి అవ్వచ్చు, వారి వల్ల ఇబ్బంది వచ్చే పరిస్థితి అయితే భీమవరం నియోజకవర్గంలో లేదు. థ్యాంక్ యూ నరసింహబాబు గారు, నమస్తే.